కుప్పించు ఎగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా ఉరికిన ఓర్వక యుధరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమునా పైనుల్ల పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్యూపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని దంపుదు నిన్నుగాతు విడువ మజ్జుల ఎల్చు మద్విశిఖ వృష్టి ధరలిచను దల్చు దేవుండు దిక్కు నాకు భారత యుద్ధ రంగమునందు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముని చంపుతాను అని రథం మీద నుంచి దూకినప్పుడు ఆయనను స్తోత్రము చేస్తూ భీష్ముడు చెప్పినటువంటి ఈ స్తోత్రము కుప్పించి ఎగసినప్పుడు వ్యాపించిన కుండలాల కాంతి గగన భాగమంతా కప్పుకుంటూ ఉన్నది. రథం మీద నుండి ముందుకు దూకినప్పుడు ఉదరములో ఉన్న లోకముల బరువుకు భూమి అంతా కంపించింది. చక్రాన్ని చేత ధరించి వేగంగా వస్తూ ఉంటే భుజముపై వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారిపోతూ ఉన్నది. నిన్ను నమ్ముకున్నాను, నా బల పరాక్రమాలను నగుబాటు చేయక మన్నింపుమని అర్జునుడు బ్రతిమాలుతూ ఉన్నాడు. నేడు భీష్ముని చంపేసి నిన్ను రక్షిస్తాను అర్జున, నన్ను విడువు అని అంటూ ఏనుగుపైకి లంఘించే సింహం వలె వస్తూ ఉన్న శ్రీకృష్ణ పరమాత్మయే నాకు దిక్కు రక్ష అని మన భీష్ముడు ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఈరోజు భీష్మ ఏకాదశి. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. శుభం భూయాత్. స్వస్తి. ఇది భాగవతంలోని పోతన గారి పద్యము, అద్భుతమైన పద్యము. శుభం భూయాత్.